హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాళ మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం. ఇది చాక్లెట్ చియా పుడింగ్. చియా పుడింగ్ నార్మల్గా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మంచి చాక్లెటీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఇందులో మనం యూస్ చేసే చియా సీడ్స్, నట్స్, సీడ్స్ వల్ల దీంట్లో మనకి మంచి ప్రోటీన్, విటమిన్స్, అలానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి. సో లేట్ చేయకుండా మనం రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా ఒక కప్ తీసుకోండి. దాంట్లోకి నేను ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్కి 1 పావు కప్పు మిల్క్, అలానే 1/2 టీ స్పూన్ కోకో పౌడర్. నేను ముందుగా 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసేసుకున్నాను. దాని తర్వాత 1/2 టీ స్పూన్ అండి, కోకో పౌడర్ ఎక్కువ యూజ్ చేయకూడదు, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. అంటే 1 టేబుల్ స్పూన్కి ఇవి 1/2 కప్, అంటే ఇంచుమించుగా ఒక 110 ml వరకు మిల్క్ అనుకోండి. 110 to 120 ml మిల్క్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి చియా సీడ్స్. సో ఒక 5 minutes పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓవర్ నైట్ పెట్టేసుకుంటే మార్నింగ్కి మనకి ఇలా మంచి టెక్స్చర్తో మంచిగా వస్తుంది చియా పుడింగ్. పాలు మాత్రం సరిగ్గా వేసుకోండి, లేదంటే మిల్క్ ఎక్కువైతే పల్చగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, టెక్స్చర్ సరిగ్గా నిలబడదు మనకి. ఇందులోనే హనీ యాడ్ చేసుకొని కలుపుకోండి. మనం ముందు రోజు నైటే హనీ వేసేస్తే అది కొంచెం ఫ్రీజ్ అవుతుంది హనీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. సో అందుకని మార్నింగ్ యాడ్ చేసుకోండి హనీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. హనీ అండ్ చియా సీడ్స్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం, ఏమైనా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, నేనైతే ఆల్మండ్స్, వాల్నట్స్, అలానే సీడ్స్ వచ్చేసరికి పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, అలానే సన్ఫ్లవర్ సీడ్స్, డేట్స్ తీసుకున్నాను నేను, ఆప్రికాట్స్, రైజిన్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తా, అలానే 1 బనానా తీసుకున్నాను. మిక్స్డ్ సీడ్స్, డేట్స్ మీకు కావాలంటే స్వీట్నెస్ కోసం అంజీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 డేట్స్ తీసుకున్నాను. ఒక గ్లాస్ జార్ కానీ లేదన్నా ఒక బౌల్ ఏదైనా తీసుకున్న తర్వాత మీరు లేయర్గా వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చండి చియా పుడింగ్ని. చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మంచిగా మార్నింగ్ స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, అలానే ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఉండడం వల్ల మనకి ఎక్కువసేపు స్టమక్లో ఉంటుంది, ఆకలి లేకుండా ఉంటుంది. ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ ఆప్షన్ ఇది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోండి. కావాలంటే దీన్ని ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు. ఆల్రెడీ చియా సీడ్స్ కాస్త చల్లగానే ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ ఇది చల్లగానే ఉంటుంది, బాగుంటుందండి మార్నింగ్కి. ఇది మీరు నైట్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం అనేది మాత్రం కంపల్సరీ చియా సీడ్స్కి. మార్నింగ్ అయినా కానీ ఒక 3 hours ముందు సోక్ చేసుకోండి. అలా అయితేనే మనకి దాంట్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ దొరుకుతాయి, అలానే హెల్త్కి కూడా మంచిది. మీరు ఇందులో కావాలంటే ఏమైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. బనానా, పైనాపిల్, యాపిల్, పొమోగ్రానేట్, ఇలా ఏ ఫ్రూట్ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.